మునుగోడు ప్రచారంలో ఉన్న బండి సంజయ్ రేపు యాదగిరిగుట్టకు వెళ్లనున్నట్లు బీజేపీ నాయకులు ప్రకటించారు. రేపు ఉదయం 9 గంటలకు మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడెం నుంచి బండి సంజయ్ యాదగిరిగుట్టకు వెళ్తారని తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తన ప్రమేయం లేదని సీఎం కేసీఆర్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనకు సీఎం కేసీఆర్ ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. రేపు తాను యాదగిరిగుట్టకు వెళ్తున్నానని, దమ్ముంటే అక్కడికి రావాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తనకు సంబంధం లేదని కేసీఆర్ భావిస్తే గుట్టకు రావాలని, లేకుంటే ఈ ఘటనకు ఆయనను ప్రధాన సూత్రధారిగా భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ నెల 2 నెలల వ్యవధిలో ఎంతో కొంత అభివృద్ధి చేసి మన ప్రజలు నమ్మించే మోసం చేస్తున్న విషయం దృష్టిలో ఉంచుకొని సరే ఎంతో కొంత ఇస్తాడు, మొత్తానికే నిర్లక్ష్యమని మా మునుగోడు చెప్పి భావించిన తర్వాత ఉప ఎన్నికలే శరణ్యం భావించి మునుగోడు ప్రజల కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు. చెప్తున్నాం క్లారిటీగా, రాజీనామా కంటే ముందు ఏం జరిగింది, రాజీనామా తర్వాత ఏం జరిగింది, ఏం చేయబోతామని చెప్పి భారతీయ జనతా పార్టీ క్లారిటీగా ఉంది, క్లియర్ చెప్తున్నాం మనం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ముఖ్యమంత్రి మాత్రం ఏం చెప్తున్నాడు, ఏం చేసి చెప్తున్నాడు, ఏం చేస్తున్నా చెప్తున్నాడు. ఏమనంటే కేంద్రాన్ని తిట్టడము, మోడీ గారు తిట్టడము, ప్రజల దృష్టి మళ్లించడము, స్థానికంగా సమస్యలను స్థానిక అభివృద్ధిని పక్కబెట్టి చివరకు వాళ్ళ అభ్యర్థుడ గంప కింద గమ్మి వాళ్ళ అభ్యర్థుడ బయట చూపట్టకపోవడము, అభ్యర్థిని వెంటేసుకొని తిరగడమే అవమానకరంగా భావిస్తారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. వాళ్ళు టికెట్ ఇచ్చి, వాళ్ళు సింబల్ కేటాయించి, వాళ్ళ అభ్యర్థిగా సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించి ఎన్నికలో వాళ్ళ పక్కకు నిలబెట్టుకొని తిరగాల్సినటువంటి వాళ్ళ అభ్యర్థినే వాళ్ళతో తింపుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మరి అభ్యర్థికి ప్రజలు ఎట్లా ఓట్లు వేయాలి, ఎందుకు ఓటాలి?